ఓం నమ శివాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, రైతు దేవో భవ. ఎందుకంటే నేను అనంతపూర్ టౌన్ లో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. పిల్లప్పటి నుంచి మాకు వ్యవసాయం, పాడి పంట. మరి దాంట్లో మనం శోధించినాం, ఏవైతే ప్రతి రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచనతో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్లు కేంద్రమే ఇవ్వాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ధరలు నిర్ణయించేది కాబట్టి మనం డిమాండ్ చేసిండేది, మాకు నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్లు కావాలి. అదే తరహాలోనే భారతదేశం అంతా కూడా ఒక మార్కెటింగ్ విధానం ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే రైతు 600 రకాల పంటలు పండిస్తాడు. మార్కెట్ లేకపోతే అక్కడ ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు, రైతుకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎట్లంటే అట్లా రేట్లు వేస్తున్నారు, దళారీలు, వ్యాపారస్తులు రైతులను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 68లో జీతం 100 రూపాయలు, బియ్యం 100 రూపాయలు. మరి జీతం ఏమో ₹1,00,000, 30,000 నుంచి నా బియ్యం 4,000 రూపాయలు. నేను ఏ విధంగా బతికేది? వాళ్ళకి రూపాయి ఇచ్చేటప్పుడు నాకు 10 పైసలు ఇవ్వాలి కదా. ఆ విధంగా రైతు సుమారుగా ఈ 40 సంవత్సరాల్లోనే 6 లక్షల మంది రైతులు చనిపోయినానికి కారణం ఏంటంటే నీళ్లు లేక, గిట్టుబాటు ధరలు లేక. కాబట్టి రైతులకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, అయ్యా మీరు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. ఎవరు వచ్చి మిమ్మల్ని ఓటు అడిగినా కూడా మాకు నీళ్లు కావాలా, గిట్టుబాటు ధర కావాలని అడగండి. డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. డబ్బులు తీసుకోకుండా మీరు ఎప్పుడైతే ఓటేస్తారో మీరు అడగడానికి రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది మేము చిన్నప్పటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం రైతులు ముందు కూర్చోండి. కాబట్టి మా అదృష్టం ఏంటంటే ఉన్నది కొద్ది భూమి 3 ఎకరాలే, కానీ మాకు విలువలు బాగా పెరిగినాయి కాబట్టి మాకు ఇబ్బంది అయితే లేదు. కాబట్టి రైతులు నిజంగా బాగుండాలంటే మరి రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు కులాల మతాలు పక్కన పెట్టండి. ఐకమత్యంగా మనం గిట్టుబాటు ధర కోసం, నీళ్ళ కోసం పోరాడితే కొంతకాలానికైనా మనకు న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు కూడా మార్కెట్లోకి మన సరుకు తీసుకొని పోయినామంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి నేచురల్ గా 60 సంవత్సరాల కిందట మన పెద్దలు ఏ విధంగా వ్యవసాయం చేశారు? ఎద్దులతో వ్యవసాయం చేశారు, పేడేరు వేసేవాళ్ళు. మనం ఎద్దులతో వ్యవసాయం చేయాలా, పేడేరు వేయాలా, మనం గోవులు కాపాడుకోవాలా. ఆ విధంగా చేసుకోగలిగితేనే మన దేశం బాగుంటుంది, మన రైతాంగం అంతా బాగుంటుంది. 65% ఉండేది భారతదేశంలో రైతాంగం. నేను భువనేశ్వర్ పైన ఒక మీటింగ్ లో డిమాండ్ అడిగినాం అక్కడ ప్రభుత్వాన్ని, అయ్యా భారతదేశంలో మేము 65% రైతాంగం ఉన్నాము, కనీసం మాకు ఎంపీ సీట్లు 10 సీట్లు ఇస్తే మా వాయిస్ మేము అక్కడ వినిపించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నాకు చిన్న అవకాశము నేను భువనేశ్వర్లో మాట్లాడాను. ఎందుకంటే నేను సీనియర్ సిటిజన్, ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ మెంబర్ని. మా సీనియర్ సిటిజన్ కి 5 సీట్లు ఇవ్వండి, మా రైతులు 65% ఉన్నారు, కనీసం 10 సీట్లు మాకు ఇస్తే మా వాయిస్ వినిపిస్తాం, మా బాధ వినిపిస్తాం, మా ఘోష వినిపిస్తామని చెప్పేసి ఇది అడిగినాను. మనం ఇది తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఇది చేయాలా, చేస్తేనే మన బ్రతుకులు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. నేను భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దాదాపుగా 15 సంవత్సరాలు అయింది. నీరుగట్టిగేరులో మా చిన్న తోటలోనే ఆఫీస్ పెట్టాను. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలి. ముఖ్యంగా రైతుకు నమస్కరించి చెప్తున్నాను, పార్టీలు మతాలు పక్కన పెట్టండి, రైతు ఒకే కులం. రైతులందరినీ కలిసి కష్టపడి మనం వచ్చిన రాజకీయ నాయకులు అడగాల్సింది 2 మాకు ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతావో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి మాకు ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ 2 డిమాండ్ చేస్తే రాబో 5-6 సంవత్సరాలైనా కూడా మనకు న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఏ స్టేట్ పవర్ ఇచ్చినా కూడా ఆ స్టేట్ కొట్లాడుకుంటుంది, ఈ స్టేట్ కొట్లాడుకుంటుంది. మధ్యలో మనం బలైపోతున్నాం, రైతులంతా బలైపోతున్నాం. ఇప్పటికే 6 లక్షల మంది రైతులు చనిపోయినారు, చనిపోతూనే ఉన్నారు గిట్టుబాటు ధర లేక. కాబట్టి దయచేసి మరొకసారి నమస్కరించి చెప్తున్నాను, మనం గిట్టుబాటు ధరలు అడగండి, మనము నీళ్లు అడగండి. ఏ రాజకీయ నాయకులు వచ్చినా డబ్బులు తీసుకోవద్దండి, డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. మన డిమాండ్ 2, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో ప్రతి రైతు బ్రతుకుతాడు, దేశాన్ని బ్రతికించేది రైతే. ఎందుకు? రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశానికి రెవెన్యూ వచ్చేది, 1,00,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. మన మాల్స్ నడవాలంటే రైతు, వ్యాపారస్తులు బతకాలంటే రైతు, వడలనుకునేవాడు బతకాలంటే రైతు, వ్యాపారస్తులు బతుకుండాలంటే రైతు, మిల్లులు ఆడాలంటే రైతు, ట్రాన్స్పోర్ట్ నడవాలంటే రైతు, పెట్రోల్ బంకులు నడవాలంటే రైతు. రైతు లేని ఏది లేదు.
కాబట్టి మరొక్కసారి నమస్కరించి చెప్తున్నాను, మన డిమాండ్ రెండే. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలి. దయచేసి మనమంతా ఐకమత్యంగా ఇది చేసుకోగలిగితే కొంతకాలానికి 100% మనకు న్యాయం జరుగుతుంది. మరొకసారి రైతులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ